గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్ బిడ్డను కోల్పోవడంపై తొలిసారి స్పందించిన అవినాష్. అసలు అవినాష్ ఏం చెప్పాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రెజెంట్ టాప్ కమెడియన్ గా దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు అవినాష్ ఇంట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. అవినాష్ దంపతులు బిడ్డను పురిట్లోనే కోల్పోయారు. తాజాగా దీనిపై అవినాష్ స్పందించాడు. అయితే తమ బిడ్డను పురిట్లోనే కోల్పోయాము అని అవినాష్ తెలిపాడు. ఆ విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతోనే షేర్ చేసుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం చాలా ఎదురు చూసాము. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాము అని పోస్ట్ చేశాడు అవినాష్. అలాగే ఆ పోస్ట్ లో దయచేసి ఈ విషయంపై ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని బాధ పెట్టద్దు, మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అని చెప్పాడు. తాజాగా ముక్కు అవినాష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో అవినాష్ తమ బిడ్డను కోల్పోవడం గురించి తొలిసారి స్పందించాడు. నేను రిక్వెస్ట్ చేయడంతో చాలా మంది త్వరగానే దీన్ని మర్చిపోయారు. కానీ కొందరు సినిమా వాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ ఓదార్చడం కోసం ఫోన్లు చేశారు. కానీ నేను వేటికి రెస్పాండ్ కాలేదు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాడు. ఈ ఘటన నుంచి మేము త్వరగానే కోలుకున్నాము. నా లైఫ్ లో ఇది కరిగిపోయిన మేఘం లాంటిది. ఏమో ఫ్యూచర్ లో మాకు ఇంకా బెస్ట్ రాబోతుందేమో అని అనుకుంటున్నాము. ఈ విషయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పాడు ముక్కు అవినాష్. ప్రెజెంట్ ముక్కు అవినాష్ చేసిన ఈ కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.